వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి రెసిపీతో ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నామండి. ఈరోజు మీకు నేను వంకాయ పులుసు పచ్చడి బ్రాహ్మిన్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది వంకాయ పులుసు పచ్చడి అండి. వంకాయ పచ్చి పులుసు నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, అది వేరే ప్రొసీజర్ అనమాట. దీనికి కావాల్సినవి ఏంటి అంటే, ముందుగా వంకాయ పులుసు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. 2 పెద్ద ఆనియన్స్, అలాగే 2 పెద్ద వంకాయలు, అలాగే టమాటోస్, తర్వాత గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టాను. తర్వాత దానిలో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసాను. బాగా వేగాక కొంచెం ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే చూసామో అక్కడ ప్లేట్లో అవన్నీ కట్ చేసి వేసానండి. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఇంకొక స్టవ్ మీద ఏం చేశానంటే, ఫస్ట్ ఇక్కడ వంకాయ తీసుకున్నాను. తర్వాత 3 ఘాట్లుగా మనం ఈ విధంగా పెట్టుకుని తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. చూసారు కదా, డైరెక్ట్గా మనం మంట మీద ఇది ఇలా వేయిస్తామన్నమాట. అంటే కాల్చుతాం బాగా ఈ విధంగా. చూసారు కదా మీరు, ఇలా మనం వంకాయ కాల్చి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా మనకి మగ్గిపోవాలన్నమాట వంకాయ మాత్రం. కంప్లీట్గా పచ్చిదనం అక్కడ కనిపించకుండా పూర్తిగా మనకి కాలిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఎక్కడ మనకి పచ్చిదనం అనేది లేకుండా పూర్తిగా వంకాయ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మీరు ఆల్రెడీ చూసారు, మనం వేయించుకున్న ఆ కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటోస్ అవన్నీ కూడా మనం పోపులో వేసి పసుపు, ఉప్పు వేసి వేయించేసాము. తర్వాత చింతపండు పులుసు కూడా మనం పోసామండి. దాని తర్వాత మగ్గిపోయిన ఆ వంకాయ ఉంది కదా, చక్కగా దాన్ని మనం ఇప్పుడు ఆ పైన ఉన్న స్కిన్ తీసేసి ఇప్పుడు దీనిలో మనం ఆ వంకాయ గుజ్జుని వేసి చక్కగా ఈ విధంగా గరిటెతో కానీ, లేదంటే మీ దగ్గర ఏదైనా స్మాష్ చేసే లాంటిది ఏదైనా ఉంటే మనం ఈ విధంగా గుజ్జుని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి ఆ వంకాయ గుజ్జు అనేది కనిపించకూడదు అనమాట. అంటే ముక్కలుగా కనిపించకుండా చక్కగా పూర్తిగా ఆ టమాటోస్, ఆనియన్స్, అలాగే చింతపండు పులుసుతో చాలా చక్కగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది పచ్చి పులుసు కాదండి, మనం స్టవ్ మీద ప్రొసీజర్ పెట్టే చేసాము. అలాగే చింతపండు గుజ్జులో కూడా మనం బాగా ఆ టమాటోస్ని, ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర బాగా ఉడకపెట్టాం కూడా అనమాట. దాని తర్వాత అప్పుడు మనం వంకాయ గుజ్జు ఉంది కదా, సో అది మనం మిక్స్ చేసుకున్నాము లాస్ట్లో. దాని తర్వాత ఒక్క పొంగు అంటే ఒక్కసారి కళాపెళా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇంకా కావాలంటే కొంచెం సాల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, సరిపోయింది లేనిది అనేది. మనం ముందే పసుపు, ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి సో ఇంకా ప్రొసీజర్ అయితే ఇంకేం లేదండి. సో మనకి చాలా చక్కగా చిక్కగా ఇది మనకి వంకాయ పులుసు పచ్చడి అండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. వంకాయ పచ్చి పులుసు అనేది వేరే ప్రొసీజరు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.